నమస్తే, వెల్కమ్ టు 1TV 6 Minutes 24 హెడ్లైన్. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తాం, కెనడా ప్రధాని. భారత్పై 25% సుంకం విధింపు, ట్రంప్ మరో కీలక ప్రకటన. వైసీపీ హయాంలో హిందూ సంస్కృతి నాశనం, మంత్రి ఆనం. బాబు విషబీజాలు, ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు, వైఎస్ జగన్. నింగిలోకి నైసార్, జిఎస్ఎల్వి F-16 రాకెట్ ప్రయోగం విజయవంతం. మహిళా హోంమంత్రిగా అనిత ఫెయిల్, వరదు కళ్యాణి. వేగంగా AI విస్తరణ, మార్పునకు సిద్ధపడాలి, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్. లిక్కర్ కేసులో అన్ని కట్టుకథలే, బాబు వంటి నిండా అవినీతి మరకలే, మాజీ మంత్రి పేర్ని నాని. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మేము తిరిగి తీసుకొస్తాం, రాజ్యసభలో అమిత్ షా. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మాదే, టీవీకే పార్టీ అధినేత విజయ్. కాల్పుల విరమణకు పాక్ అడ్డుకుంది, జయశంకర్. ఏపీకి రానున్న నితిన్ గడ్కరీ, 1000 కోట్ల పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మంచి చేయాలనుకుంటే నిందలు మోపుతున్నారు, క్వాడ్స్ బిజినెస్ ను వదిలేస్తున్న ఎంపీ వేమిరెడ్డి. మహిళా నేతలకు ప్రజా జీవితం శిక్ష కాకూడదు, టీడీపీ ఎంపీ బాయిరెడ్డి శబరి. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం, న్యాయమూర్తికి కృతజ్ఞతలు, కేటీఆర్. ఈడీ ఎదుట ప్రకాష్ రాజ్, బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో విచారణ. అబద్ధాలలో మోదీ దిట్ట, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శ. రోడ్డెక్కిన తెలంగాణ భవిష్యత్తు, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం. సమైక్యాంధ్ర కీలుబొమ్మ రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. జలదోపిడీ ఆపాల్సిందే, బాణకచర్లపై కేసీఆర్ రణగర్జన. మన సార్వభౌమాధికారంపై ఎవరికీ హక్కు లేదు, బీఆర్ఎస్ నేత కేఆర్ సురేష్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, అమరనాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్. విమానం గాల్లో ఉండగా భారీ కుదుపులు, 25 మంది ప్రయాణికులకు గాయాలు. పిల్లలు యూట్యూబ్ వాడకంపై ఆస్ట్రేలియా నిషేధం, ఈ ఏడాది డిసెంబర్ నుంచి నిషేధం అమల్లోకి.